సూర్యుడు ధనుర్రాశిలో నుండి మకర రాశిలోకి సంక్రమించే రోజును మకర సంక్రాంతిగా చెప్తారు. ఈరోజు విశిష్టత ఏంటంటే ఉత్తరాయణ పుణ్యకాలంలో జరిగే ఈ పండుగలో చేసే దాన ధర్మాలు అత్యంత శ్రేష్టమైనవని పండితులు చెప్తారు. ధాన్యాలు, నల్ల నువ్వులు, బెల్లం, గుమ్మడికాయలు, గోదానం లాంటివి దానాలు చేస్తారు. పితృదేవతలకు తర్పణాలు వదులుతారు. సూర్యారాధన, నదీ స్నానాలు చేస్తారు. మకర రాశికి అధిపతి శనీశ్వరుడు. ఆయనకు ప్రీతికరమైన నల్ల నువ్వుల లడ్డూలు దానం చేయడం ప్రత్యేకం. ఈ పండుగ రోజు క్రొత్త కుండలో పాలు పొంగించి క్రొత్త బియ్యంతో బెల్లం కలిపి పొంగలి చేస్తారు. ఈ క్రొత్త బియ్యంతో వండిన పరమాన్నాన్ని సూర్యునికి నివేదిస్తారు. రంగురంగుల ముగ్గులు వేసి గొబ్బెమ్మలను పెట్టి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తారు. సంక్రాంతి అంటేనే నోరూరించే పిండి వంటలు. కొత్తగా వచ్చిన ధాన్యంతో రకరకాల పిండి వంటలు చేస్తారు. అరిసెలు, చక్కెర పొంగలి, మురుకులు, నువ్వుల లడ్లు, జంతికలు, బొబ్బట్లు, గారెలు చాలా వండేస్తారు. సంక్రాంతి అంటే కేవలం తిండి సరదా మాత్రమే కాదండి. కుటుంబ సభ్యులందరూ ఒక చోట చేరి పాత కక్షలను మరిచి ఆనందంగా జరుపుకునే పెద్ద పండుగ. సంక్రాంతి రోజు హరిదాసులు హరిలో రంగా హరి అంటూ తలపై అక్షయ పాత్ర ధరించి చుడతలు వాయించుకుంటూ ఇంటికి వస్తారు. వీరికి బియ్యం, ధాన్యం దానం చేయడం ఒక ఆచారం. అలాగే గంగిరెద్దుల ఆటలు కూడా. గంగిరెద్దులను అలంకరించి ఇంటి ముందుకు తీసుకొస్తారు. సన్నాయి వాద్యాల మధ్య వాటితో డ్యాన్స్ వేయిస్తారు. ఇది పల్లెటూరులో చాలా అందంగా ఉంటుంది. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ చాలా సంతోషంగా సంబరాలు చేసుకుంటారు. అంతేకాదు, పెద్దలు కూడా చిన్న పిల్లల్లాగా ఆకాశంలో రంగురంగుల గాలిపటాలను ఎగురవేస్తారు.